యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఇక్కడ ఎవరైనా సరే మీ జీవితంలో ఒక నూతన ప్రారంభం కొరకు, దైవ హస్తం కొరకు, రిస్టోరేషన్ కొరకు, జీవితంలో ముందుకెళ్తానికి ఒక ఆయన సన్నిధి కొరకు కోరేవారు ఇక్కడ ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అయితే ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, మిడతలు తినివేసింది, ప్రతి రకమైన పురుగు తినివేసింది నీకు తిరిగి ఇస్తాను. అంటే నీ వివాహ జీవితంలో అవ్వచ్చు, నీ కుటుంబ జీవితంలో అవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, నీ ఉద్యోగ జీవితంలో అవ్వచ్చు, నీ వ్యాపార జీవితం అవ్వచ్చు, ఎటువంటి జీవితంలో ఎటువంటి పురుగులైనా, ఎటువంటి తినుడు అయినా సరే దేవుడు అంటున్నాడు, ఐ కెన్ రిస్టోర్ ద ఇయర్స్. సంవత్సరములు తిరిగిస్తాము, నీకు తరుణాలు తిరిగిస్తాము, అవకాశాలు తిరిగిస్తాము. దేవుడు అంటున్నాడు, నా కృపను నీకు అనుగ్రహిస్తున్నాను, మరలా నువ్వు జీవిస్తానికి. మీరు అనుకోవచ్చు, వై ఓన్లీ టైం, ఎందుకు సమయమే అంటే దేవుడు వాక్యలో చూస్తానండి, వారు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు వారిని శత్రు చేతులకు అప్పచెప్పాడంట. ఈరోజు మీ జీవితంలో ఏదైనా నష్టం కలిగింది, కారణం ఏంటి? దేవునికి అవిధేయులుగా పోయారా? దేవుని మాట వినలేదా? దేవునికి లోపడలేదా? దాన్ని బట్ట ఒక్కసారి పరీక్షించుకోవాలండి. దేవుని బిడ్డలమైన మనము ఆయన వాక్కు ద్వారా వినేటప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకంటే యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదివితే, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. అంటే ఇందాక 4 రకాల పురుగులు తినేసే అంటున్నారు. ఇక్కడ ఎలాగంటే గొంగళి పురుగులు తిన్నది, మిగిల్చింది ఎవరు తిన్నారంట? మిడతలు తిన్నారంట. వాళ్ళు మిగిల్చింది పసర పురుగులు, వారు మిగిల్చింది చీడ పురుగులు. అంటే జీవితంలో ఒక దెబ్బ కలిగిందిరా, ఈ దెబ్బ తట్టుకోదాం అనుకున్నప్పటికీ ఇంకొకటి అయ్యేటప్పటికి ఇంకోటి. ఎప్పటికన్నా చూసారా మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? ఇదిగో ఉద్యోగంలో గొడవరా అని ఇంటికి వస్తే భర్తతో పోరు, లేకపోతే భార్యతో పోరు, ఇదిగోరా ఇక్కడ ఇదేంటే తల్లిదండ్రులు, లేకపోతే పక్కింటోళ్ళు, లేకపోతే పిల్లలు, లేకపోతే ఏదో ఒక గొడవ తర్వాత గొడవ. ఇసికిపోతున్నానండి. ఐఎమ్ వెక్స్డ్ ఆఫ్ లైఫ్, ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్. ఇంక ఎత్తేద్దాం అనుకుంటున్నాను, నా వలన అవ్వదు, నేను చెయ్యలేను అనే పరిస్థితుల్లో ఎప్పుడన్నా వచ్చారా? ఎందుకు ఇటువంటి కారణము, ఎందుకు ఇటువంటి క్రియ అంటే వారు దేవునికి అవిధేయులు. మరలా ఇదే మాట తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి అవిధేయులు అవుతామో అపవాదికి మన పైన అధికారం వస్తుంది. ఎక్కడైతే అవిధేయులుగా జీవిస్తామో పాపము శక్తిలోకి వస్తుంది. పాపానికి మనుషుడి పైన క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిపైన అధికారం లేదు. కానీ ఎప్పుడైతే కడగబడిన వ్యక్తి నిర్లక్ష్యతతో, నిబంధన చేయబడిన వ్యక్తి నిబంధనను విడిచి నిర్లక్ష్యతతో జీవిస్తాడో పాపానికి ఆ వ్యక్తి పైన అధికారం వస్తుంది. ఈరోజు ఎందరో యేసు రక్తంలో కడగబడలేదని కాదు, ఇక్కడ ఎంతమంది యేసు రక్తంలో కడగబడ్డారో చేతులు హల్లెలూయా చెప్తారా? పాపానికి మీ పైన అధికారం ఉందా? ఎందుకంటే చాలామంది నేను కడగబడ్డాను అంటాము, కానీ అగైన్ వి రిపీట్ ద ఓల్డ్ మిస్టేక్స్, రిపీటింగ్ ద ఓల్డ్ సిన్, రిపీటింగ్ ద ఓల్డ్ వేస్. అందుకనే పాపానికి మరలా అధికారము దేవుడు అంటున్నాడు, నేనే అప్పచెప్తున్నా. ఎందుకంటే ఈ మిడతలు, ఈ పురుగులు వచ్చి తినివేసింది, శత్రువు వచ్చి తినేస్తాం కదా, దేవుడు పంపించాడంట, పోండ్రా తినండ్రా. నాతో నిబంధన చేసిన వారు నేను ఆశీర్వదిస్తే, నేను ఆశీర్వదించిన వారు నన్ను విడిచిపోతంలో నేను వారి దగ్గర ఉన్న తీసేస్తా. బైబిల్లో హోషేలో ఉంటుంది, ఎలాగంటే నేను నీకు ఇచ్చింది నువ్వు ఇతరుల దేవతలకు ఇచ్చావు, నేను నీకు అనుగ్రహించింది నువ్వు తీసుకెళ్ళి బాలికి ఇచ్చావు అని ఉంటుంది. నువ్వు బయలుకి ఇచ్చావంట, నువ్వు దేవుడు నీకు ఇచ్చింది తీసుకెళ్ళి బయలుకి ఇస్తే రోషం కలిగిన దేవుడు ఊరుకుంటాడా? మొత్తానికి తీసేస్తాడంట. నేను నీకు ఇచ్చింది నువ్వు నన్ను గణపరుస్తాం కొరకంటే, నేను నీకు ఇచ్చింది తీసుకెళ్ళి నువ్వు బయలుకి ఇస్తే దేవుడు అంటున్నాడు, నీ దగ్గర లేకుండా చేస్తాను, బయలు దగ్గర ఎట్లా ఇస్తావు నేను చూస్తా. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. దేవుడు అక్కడ చూస్తే ఇక్కడ యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. పొలము పాడైపోయిను. పొలం ఏమైందంట? అందరూ చెప్పాలి. పొలం ఏందంట? పాడైపోయిను. నెక్స్ట్, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. ఇప్పుడు చూడండి, పొలము పాడైంది, భూమి అంగలారుస్తుంది, భూమి ఏడుస్తుంది. ఎందుకు? దాంట్లో భూమిలో నుండి ఏంటి పడాల్సింది, ఎదగాల్సింది
ధాన్యము నశించెను, నాశనమైంది. ద గ్రెయిన్ ఈజ్ రూయిన్డ్. యా, నెక్స్ట్. క్రొత్త ద్రాక్ష రసము లేకపోయెను, క్రొత్త ద్రాక్ష రసము లేకపోయింది, తైలము వాడిపోయింది. ఏంటి 3 పాడైపోయింది? దేవునికి విరోధంగా తిరిగిన వారికి, దేవునికి అవిధేయులుగా జీవించిన వారికి, దేవుని దగ్గర నుంచి దూరంగా పోయిన వారికి ధాన్యం లేదు. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ధాన్యం ఉందా? when you say grain also signifies బైబిల్లో స్ట్రెంగ్త్. శక్తి ఉందా జీవితంలో? ఓపిక ఉందా? బలం ఉందా? ధాన్యము నుండే రొట్టె వస్తుంది. ఆ రొట్టె తింటేనే బలం ఉంటుంది. మీ జీవితంలో శక్తి ఉందా? శక్తి లేదంటే ఇక్కడ దేవునికి అవిధేయులుగా తిరిగిన వారికి వారి జీవితం పాడైపోతుందంట. దానివల్ల ఏం లేదు, వారు శక్తి లేదు, ధాన్యము లేదు. దేర్ ఇస్ నో గ్రెయిన్. ఇంకో మాటలు చెప్పాలంటే బలము లేదు. రెండవది చూస్తే క్రొత్త ద్రాక్ష రసం. వెన్ యూ టాక్ అబౌట్ న్యూ వైన్, టాక్స్ అబౌట్ బైబిల్ ఆల్సో రెఫర్స్ వైన్ యాజ్ గ్రేస్. కృప. దేవుని కృపలో మీరు జీవిస్తున్నారా? డూ యూ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ లీడింగ్ యూ? వైన్ అన్నదప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే, వైన్ రెఫర్స్ జాయ్, ఆనందం. మీ జీవితంలో ఆనందం ఉందా? ఆనందం లేదంటే యూర్ డ్రైడ్ అప్. ఎందుకంటే యోవేల్ 2 చదువుతాను, ముందు యోవేల్ 1 చదవాలి. యోవేల్ 1 చదివేటప్పుడు దేవుడు అంటున్నాడు, లే ఆ మత్తులో ఉన్నవాడు లే, ఆనందంలో లేవు. ఎందుకంటే వైన్, 2 people డ్రింక్ వైన్ ఇన్ జనరల్. లోకంలో చూడండి, ఒకడు సోగం తమిళ వార్త, ఒకడు దుఃఖంలో ఉన్నప్పుడు, ఒకడు ఏడుపులో ఉన్నప్పుడు, ఒకడు బాధలో ఏదో ఒక ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఫుల్గా తాగుతాడు. కానీ అదే సమయంలో ఎందుకు అక్కడ తాగుతాం? ఎందుకు? ఆ బాధలో అయ్యో పోతానికి, కంఫర్ట్కి. కానీ అదే సమయంలో ఒక ఆనందకరమైన విషయం జరిగిందా? cheers, they rejoice, they want to make joy. But then Bible talks about the old wine and the new wine. పాతదంట, కొత్తదంట. పాతదానికి కొత్తదానికి 2 కలపకూడదని దేవుడు నాకు తెలియజేస్తుంది. పాతది కొత్తది ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదంట. అలా కలుస్తే ఏమవుతుందంట? పగిలిపోతుందంట, పాడైపోతుందంట. పాతది కొత్తది కలుస్తే మాత్రం అది పనికి రాదంట. పాతది కొత్తది కలిస్తే మొత్తానికి ఏది మిగలదంట. నువ్వు కొత్త జీవితము, పాత వ్యక్తి బ్రతకలేవు. యేసు ప్రభు చెప్తాడు ఒకసారి, లూకాసు వార్త 5:37 ఒకసారి చూద్దామండి. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయుడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయుడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగిల్చిపోతాడంట, పాడైపోతాడంట. రసము కారిపోవును, తిత్తులు పాడవుతాయి. దేం చేయాలంటే కొత్త దాంట్లో కొత్తది వేయాలి, పాత దాంట్లో పాతది. పాత వ్యక్తివా, పాత బ్రతుకు, పాత జీవితము, పాత మెంటాలిటీ. కొత్త వ్యక్తివా, కొత్త అభిషేకము, కొత్త తైలము, కొత్త నూనె, కొత్తగా ద్రాక్ష రసము. న్యూ స్కిన్. ద స్కిన్ ఇస్ యూ. ఆ తిత్తు మనలో ఏముంది? 2 కలపలేము. ఈ దేహం కడగబడతనే కానీ ఆత్మ నింపబడదు. దేహము పాత బ్రతుకుతనే ఆత్మ కొత్తగా బ్రతకాలంటే అవ్వదు. పరిశుద్ధాత్మ దేవాన్ని ఆత్మను నడిపించేయి అని చెప్తూ ఇంకా పాత బ్రతుకుతూ దేవుని కొరకు నిలబడలేము. ఇట్ హ్యాస్ టు చేంజ్. న్యూ యూ, న్యూ సెల్ఫ్, న్యూ ఐడెంటిటీ, న్యూ మైండ్, న్యూ అనాయింటింగ్. ఈరోజు ఎందరో చచ్చిన స్థితిలో ఉన్నారు. యూ హ్యావ్ టు రిమెంబర్, దేవుడు అంటున్నాడు, నీలో ద్రాక్షారసం పాడైపోయింది. ద్రాక్షారసం పాడైపోయింది అన్నప్పుడు ఆనందం లేదు. వైన్ ఆల్సో రిప్రజెంట్ ప్రాస్పారిటీ ఇన్ బైబిల్. వైన్ ఆల్సో రిప్రజెంట్ బోల్డ్నెస్ ఇన్ బైబిల్. వైన్ ఆల్సో రిప్రజెంట్స్ ఫిల్లింగ్ ఆఫ్ డివైన్ గ్రేస్ ఇన్ బైబిల్. సో ఇవి ఏదైనా లేదంటే మరలా యోవేలు గ్రంథంలో అక్కడ చదువుతా 1లో ఏమని చెప్తున్నారు? ధాన్యము పాడైపోయింది, ఇంకా క్రొత్త ద్రాక్షారసం లేదు, నూతన ఆనందం లేదు, నూతన అభిషేకం లేదు, నూతన కృప లేదు, ఆయన ఆశీర్వాదాలు లేవు, అభివృద్ధి లేదు, జీవితంలో హెచ్చింపు లేదు. అదే సమయంలో ఏం తెలియజేస్తుంది? 3వది, నో ఆయిల్. ఆయిల్ అన్న మాట చూసినప్పుడు పరిశుద్ధాత్మకి సాదృశ్యము, పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యము. పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. ఈరోజు యోవేలు గ్రంథము ఈ మాట చదివేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన గురించే చెప్తున్నాడు.
నీలో ఇంకా లేదు, నీలో ఇంకా కనబడతలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అన్నదప్పుడు చూస్తే 13వ వచనం చదువుదామండి. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. ఏది రాకపోతాను నిలిచిపోతాను కారణం ఏంటంటే నువ్వు ఫస్ట్ పశ్చాత్తాపడు. ఇంకా మాటలు చెప్పాలంటే రిపెంట్. మనసు మారాలి, జీవితం మారాలి, ఆలోచించే విధానం మారాలి, బ్రతుకు మారాలి. ఈరోజు రెండు మారుతున్నాయి కానీ దేవుడు మరలా నూతన తైలాన్ని మనలోకి అనుగ్రహించాడు. యూ హ్యావ్ టు చేంజ్. మనము మారాలి, మన హృదయం మారాలి. ఈ వాక్యం వింటున్న మీరు మీలో ఒక ఆశ కలిగి నేను మారాలి అని ఆశపడుతున్నాయి కానీ మారారండి. నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, ఈ ఫెయిల్యూర్ లైఫ్ మారాలి, ఈ కుటుంబంలో సమాధానం లేని కుటుంబం మారాలి. ఈరోజు మనుషులు మారాలని భర్తను మార్చేద్దామని, భార్యను మార్చేద్దామని, పిల్లల్ని విడిచిపెట్టేద్దామని దే ఆర్ ప్లానింగ్ లైక్ దిస్. నో, బుద్ధి మారకుండా నూతనంగా వచ్చినా కూడా ఏమవుతుందంట, పగిలిపోతుందంట. మన మనస్సు మారాలి, హృదయం మారాలి. దేవుడు వాక్యం చూస్తే 14వ వచనం చూడండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి. డిక్లేర్ ఎ డే ఆఫ్ ఫాస్ట్, కాన్సిక్రేట్ ఎ ఫాస్ట్. వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై, యెహోవాని బతిమలాడుకుంటకై పెద్దలను దేశంలోని జనులందరినీ. ఏంటి దేశంలో జనులు కొందరిని, పెద్దవారిని, వృద్ధువారిని మాత్రమే, కొద్దిగా యవనంగా బలంగా ఉన్న వారిని మాత్రమే, అవునా? అందరిని. ఎందుకంటే 2వ అధ్యాయంలో చదివి చూడండి. రాజు మొదలుకొని ఎవరి వరకు తెలుసా? పాలు తాగే బిడ్డ కూడా ఉపవాసం అంట. పాలు తాగే బిడ్డ కూడా ఉపవాసం అంట. ఆ బిడ్డ ఏం ప్రార్థన చేస్తుంది? వారి గొడ్లకి ఎడ్లు కూడా ఉపవాసం అంట. అవి ఏం ప్రార్థన చేస్తాయి? చూసి చాలా మందికి ఉపవాసం అన్న మాటకు అర్థం తెలియట్లేదు. ఉపవాసం అంటే ఏదో పస్తు ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. లేదు, అది తగ్గించుకుంటానికి సాదృశ్యం. మన ఉపవాసం ఉండటానికి కారణం ఏంటంటే మనం తగ్గించుకుంటానికి. మనం ఉపవాసం ఉన్నప్పుడు నేను తగ్గించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను సిలువ వేస్తున్నాను, నా శరీర ఆశల్ని, నా శరీర కోరికలని, నా చిత్తము ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అనే దాన్ని సిలువ వేసి దేవా నీ ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనం నిజంగా ఉపవాసం ఉండవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎంతమందికి బ్రేక్ త్రూ అంటే అందరూ అన్నారు, బట్ ఆర్ యూ రెడీ టు ఫాస్ట్? యు సీ దట్ ఈస్ వేర్ ద కీస్. ఇదిగో మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడో అని ప్రకటించేమో, కార్యం జరగదు. దేవుడు ఏం చెప్పబోతున్నాడో మీరు ఇంకా ఐఎమ్ గెటింగ్ టు ద పాయింట్. 3 విషయాలు మీకు తెలియజేశాను. ఏంటి ఆ 3 విషయాలు? ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము, తైలము. దానిమ లేదంట, పాడైపోయిందంట, వేస్ట్ అయిపోయిందంట. న్యూ వైన్ డ్రైడ్ అప్. 3వది చూస్తున్నా ఏంటి? ఆయిల్ ఫెయిల్స్, పోయింది. అభిషేకంలో శక్తి లేదు, ఆయిల్ ఫెయిల్స్. అభిషేకం వలన ప్రయోజనం లేదు. పేరుకి అభిషేకించబడ్డావు, ఎప్పుడో ఒకసారి అభిషేకించబడ్డావు, పని లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతలేదు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎంత మొరపెట్టినా ఏమి జరుగుతలేదు. దేవుడు అంటున్నాడు, అందుకనే రథ దినాన్ని ప్రకటించు, ఉపవాసం ఉండు, తగ్గించుకో. పెద్ద ఏంటి, చిన్న ఏంటి, అందరూ రండి నా సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలంట? చదువుతారండి. గోనె బట్ట ధరించుకుని ప్రార్థన చేయాలంట. నీవు కానీ పశ్చాత్తాపడకపోతే దేవుడు ఏమంటున్నాడంటే జరగబోయేది ఇంకా నాశనకరమైంది ఉంటుంది, జాగ్రత్త. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి చెప్తున్నాడు ఇంట్లో, రేయ్ ఈ దెబ్బతో ఊరుకుంటా నువ్వు సరిగా ఉంటే, లేకపోతే ఇంకా భయంకరం కొడతాను. కొన్నిసార్లు తండ్రులు తల్లులు అంటారు చూడండి, మాట వినలేదు అనుకో పోయినసారి కన్నా ఇంకా భయంకరంగా కొడతానంటారు. దేవుడు అదే మాట అంటున్నాడు అక్కడ. ఎక్కడ చదువుతామంటే ఒకసారి ఆ వచనం కూడా చదివితే బాగానే ఉంటుంది. 15వ వచనం నుండి చదవండి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయిను. మన ఆహారము నాశనమాయను. విత్తనము మంటి పెడల కింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎట్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవుచున్నవి.
మనం చూస్తున్నాం జీవితం ఇంకా నాశనంగా పోతుంది, ఇంకా చీకటిగానే పోతుంది, ఇంకా పాడైపోతూనే వెళ్తుంది, జాగ్రత్త. అందుకని యోవేలు 2:12 ఒకసారి చదువుదామా? కాబట్టి దేవుడు చెప్పే మాట ఏంటి? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనాను, కనీసం ఇప్పుడైనా, ఇంతవరకైనా పోయింది, కనీసం ఇప్పుడైనా, ఇంతవరకు జరగల, కనీసం ఇప్పుడైనా, ఇంత పాడు చేసుకున్నావు, తప్పుడు నిర్ణయాలు చేసుకున్నావు, కంగారు పట్టు కార్యాలు చేసుకున్నావు, కీడుని తెచ్చుకున్నావు, శాపాన్ని తెచ్చుకున్నావు, కనీసం ఇప్పుడైనా ఏమంటున్నాడు చూడండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తిరుగు. మామూలుగా వస్తున్నాం కాదు, దేవా వచ్చేసాను అంటాం కాదు. గాడ్ వాంట్స్ టు సీ యువర్ రిపెంటెన్స్ ఇన్ యాక్షన్. హృదయాలు దేవా సారీ అయిపోయిందిలే, నో. ఎలాగంట? కన్నీరు విడిచొచ్చు, రోధించచ్చు, ఉపవాసముతో తిరిగి నా యొద్దకు రండి. ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ ఉంది, టర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో తిరిగిరా. విత్ ఫాస్టింగ్, ఉపవాసంతో, కన్నీటితో, ఏంటి? విత్ మార్నింగ్. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మన హృదయం మారాలి. మన హృదయం మారుతనే కానీ దేవుడు ఏది చేయడంట. నీవు కానీ కన్నీటితో, ఉపవాసంతో ఆయన సన్నిధిలో తిరిగి వస్తే దేవుడు ఏం చేస్తానన్నది వాగ్దానం చేస్తున్నాడు. 13వ వచనం చదువుదామండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును. ఆగండి, ఆయన ఎవరంట? కరుణా వాత్సల్యము 2 ఉన్నాయి అక్కడ. దేవుని క్యారెక్టర్స్ బైబిల్లో ఉంటాయన్న మాట చాలాసార్లు తెలియజేస్తూ ఉన్నాను. హియర్ యు సీ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నీ దేవుడైన యెహోవా, దేవుడు చెప్తున్నాడు ఆయన గురించి, అయ్యా ఐఎమ్ ఎ గాడ్ హూ ఇస్ గ్రేషియస్ అండ్ మర్సిఫుల్. కరుణా వాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, స్లో టు యాంగర్. ఓరక కోపపడాడంట, వెంటనే కోపపడాడంట. కోపడతాడు బట్ స్లో. చూస్తున్నాడు, ఒకే దెబ్బేస్తాడంట. చూస్తే దేవుడు అక్కడ చూస్తే ఎలాగంట? హీఈస్ గ్రేషియస్ అండ్ మర్సిఫుల్, స్లో టు యాంగర్, గ్రేట్ ఇన్ కైండ్నెస్. చదవండి. అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను గనుక. తన చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపం. ఈ మాటకు చాలా మంది క్వశ్చన్ ప్రారంభమవుతుంది. దేవుడు పశ్చాత్తాపడతాడా? అది తెలుగులో పశ్చాత్తాపం అన్న మాట ట్రాన్స్లేషన్ చేశాడు, కానీ హీ వుడ్ రిలెంట్ ద హార్మ్ దట్ హీ వుడ్ డిజైర్ టు డూ. హీ వుడ్ రిలెంట్, ఇట్ ఈస్ నాట్ రిపెంట్. రిలెంట్ అన్న మాటకి ఏంటంటే చెయ్యి ఎత్తో కొడతానికి అంటే ఏం చేస్తాం? ఆ చెయ్యి దింపుతాం. దేవుడు నీకు దెబ్బేస్తాను చెయ్యి ఎత్తాడంట. పడింది అనుకో, బ్రతుకుతావా? నేనైతే బ్రతుకును. ఆ దెబ్బ వేసే ముందే దేవా మొర పెడితే ఊరుకుంటాడంట. నీకు చేయి ఉద్దేశించిన కీడు నీకు చేయకనా. హీ రిలెంట్స్ ఫ్రమ్ డూయింగ్ హార్మ్. మన దేవుడు కృప కనికరం కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యతను కలిగిన దేవుడు, దీర్ఘ శాంతవంతుడు. ఆయన బలపరిచే దేవుడు, క్షమించే దేవుడు, విడిపించే దేవుడు. ఈ మిడతల గురించి 25వ వచనం చదవండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. అది మహాసైన్యం అంట. మిడతలను ఎప్పుడైనా చూసారా? ఇంతే ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. మిడతని కాలు కింద తీసుకొని చంపేయచ్చు. ఒకటిగా అయితే, ఊరిగా అయితే అది ఎప్పుడు సపరేట్గా వెళ్ళదంట, ఒంటరిగా వెళ్ళదంట, సమూహంలాగా వెళ్తుందంట. మిడతలు చాలా డేంజరస్. మిడతలను చూస్తే ఏ గొప్ప రాజైనా భయపడతాడంట. ఎంత పెద్ద సైన్యమైనా పోరాడచ్చేమో, కానీ మిడతలు మాత్రం పోరాడలేమో. పరిగెడతారంట, కప్పుకుంటారంట, అన్నీ క్షేమపరుస్తానికి తలుపులు వేసుకుంటారంట. ఎవరు బయట రారంట, ఏది బయట ఉంచారంట. కారణం ఏంటంటే ఆ మిడతల సమూహం ఇటు నుండి అటు వెళ్ళేటప్పటికి, ఇక్కడ నుండి అక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా దాటి వెళ్ళిందనుకో, దాటిన స్థలం అంతా పచ్చది ఏముండదంట. పచ్చది జీవించేది ఏదో అన్ని సర్ర తినేసుకుని వెళ్ళిపోతుంది. ఆ దేవుడు నాకు చెప్తుంది, ఈ మహాసైన్యము, ఈ మిడతలు చూస్తే ఒకేసారి వచ్చినట్టు లేదు, 4 కేటగిరీలు ఉన్నాయి. ఒక్కొక్క మిడత, ఇంకో మాటలు చెప్పాలంటే 4 రిప్రజెంట్స్ 4 సీజన్. ఒకటి ఒక కాలం తింటే ఇంకో కాలం తినిందంట, ఇంకో కాలం తింటే ఇంకో కాలం తినిందా, ఇంకోటి సంవత్సరం అయ్యేటప్పటికి ఏం మిగిలిందిరా అంటే ఏమీ లేదు. బ్రతుకులు ఏముందరా అంటే ఏమీ లేదు.
వాట్ ఈజ్ యువర్ లైఫ్ వేస్ట్? కమ్ బ్యాక్ టు గాడ్. అదే దేవుడు చెప్పేది. ఎందుకంటే ఈ స్వామింగ్ లోకస్ అనేటప్పుడు మొదటి రకమైన లోకస్ బైబిల్లో మెన్షన్ చేయబడింది ఇంగ్లీష్లో. స్వామింగ్ లోకస్ వారు చేయదలుచుకునేది ఏదైనా కూడా వెంటనే చేస్తారంట. వారు వచ్చారంటే కన్ఫ్యూజన్ వస్తుందంట. అంటే ఈరోజు చాలామంది జీవితంలో దే హ్యావ్ కన్ఫ్యూజన్. ఇఫ్ యూ హ్యావ్ కన్ఫ్యూజన్ యూ హ్యాడ్ ద స్వామింగ్ లోకస్ ఆల్రెడీ. ఈ ఏం చేస్తాయంటే వచ్చేది వేగంగా వస్తుంది. కర్ర ఏమైంది, నా బ్రతుకులు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఏమైందనే పరిస్థితి వచ్చిందంటే స్వామింగ్ లోకస్ ఆల్రెడీ వచ్చింది. ఎన్కౌంటర్ నెంబర్ 1 అయిపోయింది. ఇది వచ్చి మిగిల్చిన దాన్ని ఏదొస్తుందంట, క్రాలింగ్ లోకస్ అంట. క్రాలింగ్ లోకస్ ఆర్ ది యంగెస్ట్ బట్ దే ఆర్ మోస్ట్ స్ట్రాంగెస్ట్. అది ఏది ఉంచదంట, మేలు మంచిది ఏది ఉంచదంట. ఈరోజు చాలామంది జీవితంలో కూడా ఏమవుతుంది అనుకునేటప్పటికి ఉన్నాయన్నీ పోతున్నాయి. ఏమవుతుంది అనుకునేటప్పటికి ఉన్న అవకాశాలన్నీ మూయవేయబడ్డాయి. ఏమవుతుంది అని ఆశపడేటప్పటికి ఉన్న మిగిలింది కూడా పోతుంది. దాని నెక్స్ట్ ఏమొస్తుందంట, కన్జ్యూమింగ్ లోకస్ అంట. దే ఆర్ ద రెవెంజర్స్ అంట. రెవెంజర్స్ మిగిలింది ఏదో కొంచెం ఉందిరా అంటే ఏదో కొంచెం మిగిలింది, ఏదో పాకెట్లో కొంచెం ఉంది, ఏదో బ్యాంకులో కొంచెం ఉంది, ఏదో ఇంట్లో కొంచెం ఉంది, ఏదో మా మధ్య సంబంధం ఏదో కొంచెం ఉంది, ఏదో మేము సైన్ మాట్లాడుకుంటున్నాంలే అనుకున్న దాన్ని కూడా అలా తినేస్తుందంట. ఆ ఉన్న కొంచెం టర్మ్ ఇంకా తాడులాగా ఎలాడుతుంది మా సంబంధం అనేది కూడా తెంపి పడేస్తుందంట. సో దట్ ఈస్ వేర్ ద కన్జ్యూమింగ్ లోకస్. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ వస్తుందంట చూయింగ్ లోకస్. విల్ డివోర్ వన్ ఇష్యూ ఆఫ్టర్ అనదర్. అది ఏం చేస్తారంటే నిన్ను తినివేస్తాం మాత్రమే కాదు, నీకు మొత్తం శత్రువుని చేసి పెడుతుంది, నీ చుట్టూ శత్రువుని చేసి పెడుతుంది. కానీ దేవుడు ఎందుకు ఇటువంటి కార్యాన్ని అనుమతిస్తున్నాడు? ఎందుకు ఇటువంటి ఇదిని అనుమతిస్తున్నాడు అంటే నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీ బ్రతుకుని బాగు చేద్దామని, ఈరోజు మన జీవితాలని ఆయన సన్నిధిలో తీసుకురావాలని, ఆయన మేలు చేయాలని ఆశపడుతున్నాడు అండి దేవుడు. అట్లా చూస్తానండి, మనం కానీ ఆయన సన్నిధిలో చేరి పశ్చాత్తాప పడితే ఆయన నిశ్చయంగా ఈ 3 కార్యాలని తిరిగి అనుగ్రహిస్తాడు. ఏంటి ఆ 3 కార్యాలు చెప్పండి? మీరు ఈరోజు ఎక్కేయాలి, మీకు ఈ సీజన్కి, ఈ సంవత్సరానికి మీరు పొందుకోవాలి. ఏంటి ఆ 3 చెప్పండి? ధాన్యము, కొత్త ద్రాక్ష రసము, తైలము. ఆ ధాన్యము, ఆ ద్రాక్ష రసము, ఆ తైలము. ఈరోజు నూతన నిబంధనలు ఉన్న మనకి సాదృశ్యం ఏంటి తెలుసా? ఒక విత్తనము భూమిలో పడి చస్తనే కానీ అది ఫలించదు, అవకాశం లేదు. ఒక ధాన్యం కూడా అది నలపబడి కొట్టబడి చెత్త కొట్టబడి అది అవుతనే కానీ రొట్టెగా మారదు. ఈరోజు ఆ ధాన్యానికి సాదృశ్యం యేసు ప్రభు శరీరము. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే బార్లీ నుండే దే మేక్ ఫ్రమ్ దట్ వీట్ గ్రెయిన్ దే మేక్ ద బ్రెడ్. యేసు ప్రభు శరీరము మన కొరకు. ఇది తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది నా శరీరము, మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము. ఇట్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు దేవుడు అంటాడు, నువ్వు తిరిగి వస్తే నేను నీకు యేసునిస్తా. మరి మిగతా 2 ఏంటి? రొట్టె యేసు శరీరానికి సాదృశ్యం, ద్రాక్షారసము ఇదిగో మీతో నూతన నిబంధన చేయించున్న నా రక్తము. దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. న్యూ కవెనెంట్, న్యూ కవెనెంట్, న్యూ బ్లడ్, న్యూ ఫ్రెష్. దేవుడు అంటాడు, మీ కొరకు చిందించిన నా రక్తము. ద న్యూ కవెనెంట్ తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆత్మతో అభిషేకిస్తానంటాడు. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈరోజు దేవుని రక్తంలో కడగబడిన వారుగా, ఆయన శరీరాన్ని భుజించిన వారుగా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారుగా మనం బ్రతుకుతే మన జీవితంలో మన విషయంలో అన్ని విషయంలో జయం ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే పరలోకం ఆలకించబడుతుందంట, పరలోకం ఆలకిస్తే భూలోకం ఆలకించబడుతుందంట, భూలోకం ఆలకిస్తే విత్తనాలు, ద్రాక్షారసం, విత్తనము, ద్రాక్షారసం, క్రొత్త ద్రాక్షారసము, తైలము, నూతన తైలము మనకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ న్యూ సీజన్, నూతన ప్రారంభం, నూతన దశలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. మీకు కానీ దృష్టి ఉండి, ఆశ ఉండి, దేవా నన్ను మార్చు, నన్ను బలపరచు అంటే ఇప్పుడే దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేయండి. లార్డ్ చేంజ్ మై లైఫ్. మరలా నన్ను దర్శించయ్యా, ప్రజ్వలించు జ్వాలగా నన్ను చెయ్యయ్యా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను దహించు, నన్ను ముట్టు, నన్ను నింపు ప్రభువా. బలి అర్పణలు నువ్వు కోరతలేదు కానీ అయ్యా ఇదిగోనయ్యా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుతున్నావు ప్రభువా. ఐ లే డౌన్ మై సెల్ఫ్
నా స్వార్థము, నా గర్వము, నా అహంకారము అంతా నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా, నీవే కార్యము జరిగించు. అడుగుదామా దేవుణ్ణి? అడుగుతారా దేవుణ్ణి? అడగండి, ప్రభువా నన్ను దర్శించయ్యా. అవునే, మమ్మల్ని దర్శించయ్యా. మా జీవితంలో చూడు, మమ్మల్ని దర్శించు. మా జీవితంలో నీ కార్యంలో జరగాలి. మా జీవితంలో నీతో సరిగా రావాలయ్యా. నీ చిత్తము చేయాలి, నీ కొరకు బ్రతకాలి ప్రభు. అయ్యా, మా జీవితంలో నీ ఆత్మ నింపుదల అధికంగా ఉండాలి ప్రభా. ఈరోజు యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని, అయ్యా నీ ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించే వందనములయ్యా. అభిషేకించబడిన వారుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, అయ్యా నిబంధన తగినట్టుగా జీవించేవారుగా, అయ్యా తృప్తి, సమాధానము, సంతోషము కలిగిన వారుగా, అయ్యా జీవించే భాగ్యము మా అందరికీ దయచే ప్రభువా. ఇదిగోనయ్యా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా రొట్టె శక్తినిస్తుంది దేహానికి, అయ్యా ద్రాక్ష రసము ఆత్మకి, మనసుకి నెమ్మదిని ఇస్తుంది. అయ్యా అదే రీతిగా నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం, నీ రక్తము కలిగిన వారుగా మేము మా సొత్తు కాదని నీ సొత్తని తెలుసుకుంటూ దేవా నిన్ను మహిమపరచు జీవితంలో కలిగిన వారిగా జీవించే భాగ్యము మాకు దయచేయమని ఈరోజు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించు. ఇదిగోయ్యా మా ముందు అవకాశం ఇస్తున్నావయ్యా, మా ముందు తలుపులు తెరుస్తానికి సిద్ధపడుతున్నావయ్యా. అయ్యా సిద్ధపాటుతో రమ్మంటున్నావు, ఎదురు చూపుతో రమ్మంటున్నావు. యువర్ అవర్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ చూపిస్తున్నావు ప్రభా. మిడతలు తినివేసి అన్ని తిరిగిస్తానంటున్నావు అయ్యా ప్రభా. మాకు కావాల్సిన దృష్టితో ఈ ముందున్న వారంలో నీ సన్నిధిలో చేరగలుగుతానికి, నీ బలమైన నీ ఆత్మ కార్యాలని రుచి చూడగలుగుతానికి దేవా నీ శక్తిని పొందుకుని నీ కొరకు మహిమతో, శక్తితో, సమాధానంతో జీవించే భాగ్యము దయచేయమని వేడుకుంటూ దేవా మేము ప్రార్థిస్తే జవాబు రావాలయ్యా. మేము ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే పరలోకంలో అయ్యా నీవు ఉత్తరం ఇస్తే భూమి ప్రతిస్పందించాలి ప్రభువా. దేవా మాకు కావాల్సిన విత్తనము, మాకు కావాల్సిన నూతన ద్రాక్షారసము ప్రభువా, మాకు కావాల్సిన నూతన తైలము నీవు అనుగ్రహించి తృప్తి కలిగిన జీవితం. యోవేలు గ్రంథంలో నువ్వు అదే చెప్తున్నావయ్యా, యు విల్ ఈట్ అండ్ యూ షల్ బి సాటిస్ఫైడ్. తృప్తి కలిగిన జీవితం మనం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.